ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. సో గోల్డ్ రేట్ బీభత్సంగా పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న సందేహాలు చాలా మందికి ఉంటాయి. సో దాని గురించి రమతో మాట్లాడదాం. రమ నమస్తే. నమస్తే రాధా. గోల్డ్ రేట్ చూసుకుంటే రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది చెయ్యొచ్చా? రేపు ఒకవేళ మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందా? యాక్చువల్లీ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ ఒకప్పుడు మేమే అడ్వైజర్స్ ఏం చెప్పేవాళ్ళంటే వోలటిలిటీ తక్కువ ఉంటుంది, సో సేఫ్ గా ఉంటుంది, బాగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని మేమే చెప్పేవాళ్ళం. ఇప్పుడు గోల్డ్ పెరుగుతున్న రేట్ చూస్తుంటే మాకే డౌట్ వస్తుంది, అసలు ఇన్వెస్ట్మెంట్ రైటా రాంగ్ అని. సో మనం ఇన్ డీటెయిల్ గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే గోల్డ్ కొనుక్కునే వాళ్ళలో కూడా 2 types ఉంటారు. ఒకళ్ళు షార్ట్ టర్మ్ లోని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇంకొకరు లాంగ్ టర్మ్ లోని బెనిఫిట్స్ ఉంటాయి అనుకునే వాళ్ళు. సో నేను అడ్వైజ్ అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ గోల్ బట్టి, వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలన్న గోల్డ్ బట్టి మనం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఇప్పుడు కొనేసానా పెట్టేసానా అని కాదు, ఇట్స్ అ ఇన్వెస్ట్మెంట్ అగైన్. అండ్ నాకు ఈ మధ్యన వస్తున్న కాల్స్ లో, నీకే కాదు నాకు పర్సనల్ కూడా, నా క్లయింట్స్ నుంచి కూడా చాలా మంది, మేడం గోల్డ్ పెరుగుతుంది కదా, ఇన్వెస్ట్ చేయాలి, లోన్ తీసుకొని మరి పెట్టుకోవచ్చా లేదా, ఇట్లాంటివి అడుగుతున్నారు. సో మళ్ళీ చెప్తున్నా అందరికీ, లోన్స్ తీసుకొని అప్పులు చేసి ఎందులోని, అది గోల్డ్ అయినా కావచ్చు, స్టాక్ అయినా కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ చేయొద్దు. అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే టైం కానీ పీరియడ్ కానీ ఇది కాదు, ఎప్పుడు కూడా కాదు. అంటిల్ అన్లెస్ మీరు ఒక ప్రో అయ్యండి, మీరు 24 hours మార్కెట్ని చెక్ చేసుకుంటూ చూసుకున్న వాళ్ళకి, ఒక ఐడియా ఉన్న వాళ్ళు తప్పితే నార్మల్ పీపుల్ వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. సో ఇది నా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ అందరికీ వీడియో చేయడానికి కూడా. కమింగ్ బ్యాక్ టు ఆర్ టాపిక్, గోల్డ్ గురించి మాట్లాడుకోవాలంటే October 1st నుంచి ఇప్పటి వరకు, అంటే October 15th వరకు కూడా గోల్డ్ మనకి ఎంత అంటే, ఒక క్లయింట్ కాల్ చేసి నాతో అన్నారనమాట, మేడం నేను October 1st గోల్డ్ కొన్నాను 2 lakhs పెట్టి, ఇప్పుడు నేను పెట్టి కొన్న గోల్డ్ ప్రైస్ 2,17,000 అయింది అని. అంటే రోజుకి 1000 రూపాయలు చొప్పున పెరిగింది 15 days లో, 15th. అంటే చూడు, అంటే ఇదే మాట నా దగ్గర చెప్పిన క్లయింట్ ఇంకో 10 మంది దగ్గర చెప్తారా చెప్పరా? ఖచ్చితంగా. ఇంకో 10 మందిలోని కనీసం ఒక 4-5 టెంప్ట్ అవుతారా, కొంటారా లేదా? ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్క మనిషి నాకు చెప్తేనే, నాలాగా ఆయన ఒక 10 మందికి చెప్తేనే ఒక 4-5 టెంప్ట్ అయ్యి కొనడానికి ముందుకు వెళ్తున్నారు. యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లో, ప్రతి చోట లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చెప్తుంటే కోట్లలో జనాలు చూస్తున్నారు. ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఇది ఒక బబుల్ క్రియేట్ అయిపోయింది. అంటే అన్నెసెసరీ ఉన్నా లేకపోయినా ఒక ఫోమో క్రియేట్ అయిపోయింది. అమ్మో ఇప్పుడు నా దగ్గర నేను కొనకపోతే నేను మిస్ అయిపోతాను అన్న ఫోమోలోని కొంటున్నారు. అలాగని గోల్డ్ అన్నది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అన్న నన్ను, బట్ దాని వస్తున్న ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో, దాని రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రీమ్లీ హైలో ఉన్నాయి. అది మనం కూర్చోబెట్టంటే అందరూ భయపడిపోయి కొనేసుకోవాలని చెప్పి దాన్ని పెంచుతున్నారు. అఫ్ కోర్స్ బయట మార్కెట్ కూడా అలాగే ఉందంటే, ఇప్పుడు మనం ట్రంప్ చూసుకున్నా, వరల్డ్ అన్సర్టనిటీ చూసుకున్నా కూడా అక్కడ కూడా అలాగే ఉంది. అండ్ ఈ రేంజ్ లో గోల్డ్ ఎప్పుడు పెరగలేదు. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే, ఎవరైనా January 1st గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే అప్పుడు గోల్డ్ రేట్ 7,800 ఉంది, ఒక 24 karat 1 gram. ఇప్పుడు October 15th అది 12,944 ఉంది. అంటే 75% రిటర్న్ ఆ రోజు నుంచి. నేను ఉన్న ఒక్క రోజు గురించి మాట్లాడుతున్నాను, ఓవరాల్ రిటర్న్స్ గురించి మాట్లాడలేదు. అప్పుడు ఫస్ట్కి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఎగ్జిట్ అయినా కూడా 75% రిటర్న్స్ ఉన్నాయి దాంట్లో. సో ఎవరైనా టెంప్ట్ అవడంలో తప్పులేదు. ఖచ్చితంగా చాలా మందికి టెంప్టేషన్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది అది ఎలా పెరుగుతుంది అన్నది కాదు, నేను ఎంత తీసుకోగలను, ఇప్పుడు నేను తీసుకోగలిగే పొజిషన్ లో ఉన్నానా లేదా, కరెక్ట్ టైమా కాదా అనేది, నాకు కరెక్ట్ టైమా కాదా. మార్కెట్ లో అది బాగానే ఉంది, కానీ ఆ ఫోమోలో నువ్వు తీసుకుంటే మిస్టేక్స్ చేస్తాం. ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు ఇది ఇంత పెరిగింది, అలాగని పెరగదా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. దివాళీ ఉంది, ధన్తేరస్ ఉంది, ఖచ్చితంగా మ్యారేజెస్ ఉన్నాయి, ఖచ్చితంగా పెరుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం నీ పర్పస్ బట్టి ఇప్పుడు పెరుగుతుంది. ఓకే, నువ్వు కొనుక్కుంటావు, దాచుకుంటావు, లాంగ్ టర్మ్ లో ఇది గ్యారంటీగా అలాగే ఉంటుందో పెరుగుతుందో తగ్గొచ్చు, చెప్పలేం కదా. తగ్గొచ్చు, లేదంటే గోల్డ్ హిస్టరీలోనే ఉంది అది అంతే. అంటే పెరగకుండా సేమ్ 8 years లోని గోల్డ్ అలానే స్టాగ్నెంట్ గా ఉండిపోయింది, పెరగలేదు, తగ్గలేదు. సో మీకు ఇప్పుడు వచ్చిన రిటర్న్ అంతా అప్పుడు ఏమవుతుంది? అంతే కదా.
అంత లాసే కదా. సో ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం ఒక గోల్డ్ కొనుక్కోవాలంటే ఆలోచించుకోవాల్సింది. అందులో ఫస్ట్ షార్ట్ టర్మ్కి మాట్లాడుకుందాం, తర్వాత లాంగ్ టర్మ్ గురించి కూడా మాట్లాడతాను. షార్ట్ టర్మ్లో ఎవరైతే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీకు షార్ట్ టర్మ్లో రిటర్న్స్ అయితే కనబడతాయి, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తర్వాత మ్యారేజెస్ ఉన్నాయి, దివాళీ ఉంది, ధనత్రయోదశి ఉంది, అది కాకుండా బయట మార్కెట్లో కూడా అన్సర్టనిటీ ఉంది. సో అంటే ట్రంప్ వల్ల కావచ్చు, వరల్డ్లో అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్లోని రేటు పెరుగుతుంది. కానీ ఇక్కడ మీరు ఎలా కొనుక్కుంటున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఆన్లైన్లోని ఈటీఎఫ్స్లో వాటిలో కొనుక్కుంటే సమ్ వాట్ సేఫర్ ఇన్ సైడ్, బికాజ్ మీరు సెల్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా గోల్డ్ కాయిన్స్లో కనుక కొంటున్నారంటే కనుక గోల్డ్ కాయిన్స్ మనం కొనేటప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది, అమ్మేటప్పుడు ఇంకో ప్రైస్ ఉంటుంది. మనీ కోసం అమ్మితే మీరు ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మీరు గోల్డ్ అని అంటే ఇప్పుడు నేను గోల్డ్ కాయిన్స్ ని కొనుక్కొని దాన్ని ఒక షాప్కి వెళ్ళి ఎక్స్చేంజ్ పెట్టుకుంటే నాకు వాల్యూ టు వాల్యూ వచ్చేస్తుంది. బట్ నేను గోల్డ్ కాయిన్స్ కొని సేల్ చేస్తే నాకు బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రైస్ లో డిఫరెన్స్ ఉంటుంది. సో స్ప్రెడ్ అంటారు దాన్ని, ఆ స్ప్రెడ్ డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ మీకు వచ్చిన ప్రాఫిట్ లూజ్ అవుతారు. సో ఇది మైండ్లో పెట్టుకొని షార్ట్ టర్మ్లో అయితే ఖచ్చితంగా గోల్డ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. దాని ప్రకారంగా మీరు ఆ స్ప్రెడ్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పెట్టగలను, ఎఫర్ట్ చేయగలను అనుకుంటే యూ కెన్ ట్రై. ఖచ్చితంగా అది రైట్ వే అన్ను. బట్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈటీఎఫ్స్లో వాటిలోని యూ కెన్ స్టిల్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు షార్ట్ టర్మ్కి అయితే. కానీ లాంగ్ టర్మ్కి అయితే మాత్రం ఐ వుడ్ సే నో, పెట్టుకోవద్దని చెప్తాను. ఎందుకు అంటే లాంగ్ టర్మ్లోని మనం చూసుకోవాల్సింది ఓన్లీ ఇప్పుడు పెరుగుతున్న ఇంక్రిమెంట్ కాదు. ఈ ఇంక్రిమెంట్ ఇంకెంత వరకు పెరుగుతుంది, పెరిగిన తర్వాత స్టాగ్నెంట్ అవుతుందా, పడుతుందా? గోల్డ్ హిస్టరీలో అయితే పడింది చాలా తక్కువ, కానీ స్టాగ్నెంట్గా చాలా ఇయర్స్ ఉండిపోయింది. ఇప్పుడు నాకు ఒకేసారి 75% రిటర్న్ వచ్చింది ఇయర్లోని. ఎగ్జ్యూమ్ చేసుకుందాం, ఈ ఇయర్లో 75% రిటర్న్ వచ్చింది. నెక్స్ట్ 10 years వరకు నాకేం రిటర్న్ రాలేదు. అంటే నాకు ఓవరాల్గా 11 yearsలో రిటర్న్ ఎంత వచ్చింది? 7.5% కదా రిటర్న్స్ వచ్చినట్టు. సో అలాంటప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ రైటా రాంగా? సో లాంగ్ టర్మ్లోని గోల్డ్ ఒక ఇన్వెస్ట్మెంట్ కింద అనుకొని ఇప్పుడు ఇంత హైప్డ్ ప్రైస్లో కొనుక్కోవద్దు. మళ్ళీ గోల్డ్ పడుతుంది, అప్పుడు ట్రై చేయండి. కొంచెం అటు ఇటు అయినా కరెక్ట్ అయినా అప్పుడు యూ కెన్ ట్రై. బట్ ఇంత హైప్డ్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. దానికన్నా స్టాక్స్ డిస్కౌంటెడ్ ప్రైస్లో దొరుకుతున్నాయి కదా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టుకోవచ్చు. బికాస్ మంచి మంచి డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇవి దొరుకుతున్నాయి. సో వీటి మీద పెట్టుకోవాలి. అందరూ చెప్తున్నారు కదా అని గోల్డ్లో పెరుగుతుంది కదా అని పెట్టుకోవద్దు. మీ గోల్ బట్టి, లాంగ్ టర్మ్గా షార్ట్ టర్మ్గా గోల్ బట్టి. అండ్ మనం హిస్టరీకి వెళ్తే హిస్టరీలోని 1978 నుంచి 1983లో కూడా ఇట్లానే స్టాగ్నెంట్ పీరియడ్. ఆ పీరియడ్ మొత్తం మనకేం గోల్డ్లో ఇంక్రిమెంట్ లేవు. సేమ్ అలాగే 1994 నుంచి 2000 వరకు కూడా ఇంక్రిమెంట్స్ ఏం లేవు గోల్డ్లోనే. అంటే 100, 200 ఇయర్లీ పెరుగుతుంది అంతే. సో ఇలాంటి పీరియడ్ వచ్చే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న హైప్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ అవి పెరుగుతున్న రేంజ్ చూస్తుంటే కరెక్ట్ అవుతాయి. ఎక్కడో దగ్గర కరెక్షన్ అవుతుంది. ఆ కరెక్షన్ అయ్యేటప్పుడు ఆ కరెక్షన్ పీరియడ్ మనకి స్టాక్ మార్కెట్తో పోల్చుకున్నా, మ్యూచువల్ ఫండ్స్తో పోల్చుకున్నా గోల్డ్కి ఆ కరెక్షన్ పీరియడ్ చాలా ఎక్కువ. మనకి ఒక 5 years అబోవ్నే ఉంటుంది అది కరెక్ట్ అయ్యేటప్పుడు. సో ఇక్కడ వచ్చిన లాభం అంతా ఆ 5 yearsలో కరెక్ట్ అయిపోతుంది. సో అందుకు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి, అలాగని ఇన్వెస్ట్మెంట్ రాంగ్ అని నేను చెప్పను, ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్తే మీ పోర్ట్ఫోలియో మొత్తం ప్రాపర్గా డైవర్సిఫికేషన్ అయ్యిందా లేదా, దాంట్లో గోల్డ్ ఎంత ఉంది, ఎంతవరకు పెట్టుకోవచ్చు, ఎప్పుడు పెట్టుకోవచ్చు అని గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సో అలా ఒక డెసిషన్ తీసుకోండి. ఓన్గా అయితే ఈ సిచ్యువేషన్లోని తీసుకోవద్దు. అండ్ ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి అస్సలు తీసుకోవద్దు. నిజం, ఒక అడ్వైజర్ అయితే ఖచ్చితంగా కలవడం ఇంపార్టెంట్. ఇంకోటి రమను అని చెప్పిన 100% కరెక్ట్. దీనికోసం అప్పు మాత్రం చెయ్యకండి. ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా అప్పు చెయ్యకండి. అసలు ఇది మనకి కరెక్ట్ టైమా కాదా అనేది తెలుసుకోవాలంటే ఒక అడ్వైజర్తోనే పాసిబుల్ అవుతుంది. కాబట్టి సో చూసారు కదండి, మరి మీరు కూడా ఒక మంచి అడ్వైజర్ని కావాలి అనుకుంటే రమని కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము ఇంకెవరన్నా అనుకున్నా కూడా అది మీ ఇష్టం. బట్ మేమైతే ఒక మెసేజ్ ఇవ్వాలని ఇచ్చాం. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ.